ప్యారిస్ ఒలింపిక్స్లో చివరిదాకా పోరాడింది. 50 కేజెస్ రెజ్లింగ్ ఈవెంట్లో డిస్క్వాలిఫై అయింది లాస్ట్లో. దానికి కారణం 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి ఆమెని డిస్క్వాలిఫై చేశారు. చాలా డిసప్పాయింట్ అయింది, డిప్రెషన్లోకి వెళ్ళింది. కానీ ఓటమిని అంగీకరించలేదు. పాలిటిక్స్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత అతి కొద్ది టైంలోనే హర్యానాలో జులానా కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అయింది. వినేష్ పోగట్ మనకు తెలుసు, చాలా ఫేమస్ రెజ్లర్. ఆవిడ ఒక షాకింగ్ కామెంట్ చేశారనమాట. బ్రిజ్ భూషణ్ ఇంతకుముందు ఎవరైతే ఫార్మర్ ప్రెసిడెంట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన చాలా మంది హరాస్ చేశారు, 6గురిని హరాస్ చేశారు. దానిలో నేను ఒక్కదాన్నే. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరి పేర్లు బయట పెట్టకూడదు, ఐడెంటిటీ అసలు తెలియకూడదు, కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ చాలా పెద్ద తప్పులే చేశారన్నట్లు ఆవిడ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మనం చూస్తే బ్రిజ్ భూషణ్ పైన ఇంతకుముందు ఆయన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి ప్రెసిడెంట్ అనమాట, ఆయన పైన ఇంకా క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది. అక్కడ మనం చూస్తే కనుక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. ఎవరైనా విక్టిమ్ కేసుకు సంబంధించిన విక్టిమ్స్ ఉంటే వాళ్ళ పేర్లు బయట చెప్పకూడదు అనమాట. భారతీయ రెజ్లర్ వినేష్ పోగట్ మనకు తెలుసు, ఆవిడ చాలా ఫేమస్ అనమాట. ఆవిడ తనకి ఏదైనా జరిగితే కనుక ఆవిడ మళ్ళీ నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్, గోండాలో జరిగే నేషనల్ ర్యాంకింగ్ ఓపెన్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ తనకేది జరగకూడదు, తను ఎటువంటి హరాస్మెంట్ గురి కాకూడదు అని చెప్పి తాను కోరుకుంటున్నట్లు ఆవిడ రీసెంట్గా ఒక స్టేట్మెంట్లో చెప్పారనమాట. ఇది చూస్తే ఎవరైనా మహిళలు స్పోర్ట్స్లోకి వస్తే చాలా సందర్భాల్లో, అంటే ముఖ్యంగా రెజ్లింగ్ కానీ క్రికెట్ కానీ రకరకాల స్పోర్ట్స్లో అమ్మాయిలు బయటకు వస్తే వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, వాళ్ళకి సంబంధించి ఆ ప్రైవసీ అనేది లేకుండా పోతుందని చెప్పి చాలామంది అంటారు. ఉమెన్ ఇన్ స్పోర్ట్స్ అనే దాని మీద ఇండియాలో చాలా డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనం క్రికెట్లో స్పోర్ట్స్ వరల్డ్ కప్ గెలుచుకున్నాం అనమాట, మహిళా స్పోర్ట్స్లో. ఇలా అమ్మాయిలు బయటకు రావాలంటే వాళ్ళకు కూడా ఒక ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ఒక అమ్మాయి స్పోర్ట్స్లోకి వెళ్ళటమే కష్టం. ఆ కుటుంబంలో ఆడపిల్లల్ని స్పోర్ట్స్లోకి ఎంకరేజ్ చేశారు. హర్యానాలో ఆడపిల్లల్ని కంటమే ఒక పాపం. అటువంటి రాష్ట్రంలో ఈ అమ్మాయి రెజ్లర్ అయింది, కుస్తీ క్రీడాకారణ అయింది. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చినట్లే అమ్మాయి పోరాడి బయటకు వచ్చింది. తర్వాత ఆ అమ్మాయి చేసిన యాక్టివిటీస్ చాలా ఆదర్శం. 3 ఒలింపిక్స్లో ఆమె పాల్గొంది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ చాలా వాటిలో మెడల్స్ తెచ్చుకుంది. రెజ్లింగ్లో ఆవిడే సాటి. అటువంటి వినేష్ పోగట్ మనం గనక గమనిస్తే ఒక పోరాట యోధురాలు కూడా. ఢిల్లీలో ఒక పెద్ద పోరాటం జరిగింది. రెజ్లర్స్ అమ్మాయిలందరూ బయటకు వచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అమ్మాయిల్ని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి రోడ్డు మీదకి వచ్చి అందరూ పోరాటం చేశారు. దానిలో కూడా ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. సో వినేష్ పోగట్ కథ, 30 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి చూడండి ఏ లెవెల్ నుంచి ఎంత పోరాటం చేసుకుంటూ, ఏదైతే రెజ్లింగ్ ఎప్పుడో అదొక మేల్ డొమైన్ అనమాట, అటువంటి దానిలో ఒక ఆడపిల్లగా ఎంటర్ అయ్యి దానిలో విజయాలు సాధించింది, దానిలో పోరాటం చేసింది. ఎవరు తనకు సహకరించకపోయినా ఈ రోజున అంటే మెడల్ సాధించలేకపోవచ్చు కానీ ప్రజల మనసులో చోటు తెచ్చుకుంది, ప్రజల మనసులను గెలిచిందనమాట. సో ఇటువంటి వినేష్ పోగట్ కథ ప్రతి అమ్మాయికి ఒక ఆదర్శం. ఓటమి అంగీకరించకూడదు, పోరాటం చేస్తూనే ఉండాలి. పోరాటంలో ప్రతిసారి మనం గెలవకపోవచ్చు, కానీ గెలుపు మాత్రమే అంతం అని చెప్పి పోరాటం కాదు. పోరాటం అనేది లైఫ్లో ఒక పెద్ద భాగం అవ్వాలి. ప్రతి అమ్మాయికి ఈ అమ్మాయి కథ ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి. వినేష్ పోగట్కి ఆల్ ద బెస్ట్ చెప్దాం.